ఓం నకంచన వసతో ప్రత్యాచక్షేతా తద్వ్రతం అస్మాద్యయాతయా చ విదయా వస్సన్నం ప్రాప్నుయాత్ రాధ్యస్మాన్నమిత్యాచక్షతే తద్వై ముఖతోన్మగోరాధ్వం ముఖతో అస్మాన్నగోరాధ్యతే తద్వై మధ్యతోన్మగోరాధ్వం మధ్యతో అస్మాన్నగోరాధ్యతే తద్వా అంతతోన్మగోరాధ్వం అంతతో అస్మాన్నగోరాధ్యతే ఏవం వేద క్షేమ ఇతి వాచి క్షేమ ఇతి ప్రాణాపానయో కర్ణేతి హస్తయో ఇతి పాదయో విముక్తిరితి పాయో మానుషే సమాజ్ఞా దైవీ తిరితి వృష్టౌ బలమిది విద్యుతే చలితి పశుషు జ్యోతిరితి నక్షత్రేషు జ్యోతిరమృతమానంద ఇత్యుపస్థే సర్వమిత్యాకాశే ప్రతిష్ఠేత్యుపాసేత ప్రతిష్టావాన్ భవతి మహ ఇత్యుపాసేత మహాన్ భవతి మహ ఇత్యుపాసేత మానవాన్ భవతి మన ఇత్యుపాసేత నమ్యంతే స్మై కామాః బ్రహ్మేత్యుపాసేత బ్రహ్మవాన్ భవతి బ్రహ్మణః పరిమర ఇత్యుపాసేత పరేణం మ్రియంతే ద్విషन्तः సపత్నాః భ్రాతృవ్యా సయశ్చాయం పురుషే సావాదిత్యే స ఏకః ఏవంవిద్ అస్మాల్లోకాత్ ప్రేత్యా ప్రాణమయమాత్మానముపసంక్రమ్య ఏదం ప్రాణమయమాత్మానముపసంక్రమ్య మనోమయమాత్మానముపసంక్రమ్య ఏదం విజ్ఞానమయమాత్మానముపసంక్రమ్య ఆనందమయమాత్మానముపసంక్రమ్య నాన్లోకాన్ కామాన్యేకామరూప్యను సంచరన్ ఏతత్సామగాయన్నాస్తే ఊహా ఊహా అహమన్నమహమన్నమహమన్నం అహమన్నాదోహమన్నాదోహమన్నాదః హృదహగ్రశ్లోకగృహగ్రశ్లోకగృతో అహమస్మి ప్రథమజార్తా స్యాత్ పూర్వన్దేవేభ్యో అమృతస్య మాయి యో మా దదాతి స ఇదేవ మాః అహమన్నమదంతమాద్మి అహం విశ్వంభువనమభ్యభవా వర్ణజ్యోతి ఏవం వేద ఉపనిషత్ సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యంకరవావహై యస్మినామభీతమస్తు మా విద్విషావహై ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం గ్రామమందు శ్రీ సత్యదేవ బ్రాహ్మణ నిత్యాన్నదాన సత్రం సతాంత్రాగిత ఇది సత్ర. ఏదైతే సమస్తమైనటువంటి పుణ్యాన్ని అందరికీ పంచిపెట్టే శక్తి కలిగిన దాని పేరు సత్రము అని అర్థం. అటువంటి సత్రములో అధ్యక్షత వహించి బ్రహ్మశ్రీ నాగాభట్ల కామేశ్వర శాస్త్రి గారు అధ్యక్షతన సమస్తమైనటువంటి బ్రాహ్మణులకి కలగజేయవలసినటువంటి ఏవైతే వసతులు ఉన్నాయో అవన్నీ కూడా కలుగజేస్తూ బ్రాహ్మణులు సదాచారంగా ఉంటూ వారికి కలిగించవలసినటువంటి వసతులన్నీ కల్పించి సదాచార సంప్రదాయబద్ధంగా వారందరికీ కూడా భోజన ఏర్పాట్లన్నీ చేస్తూ ఆ యొక్క బ్రాహ్మణులకి అదేవిధంగా వారి యొక్క కర్మానుష్ఠానానికి కావాల్సినటువంటి ఆ యొక్క సామాగ్రిని కావాల్సినటువంటి స్థలాన్ని ఏర్పాటు చేసి వారికి వివాహం అయితే వివాహము, ఉపనయన సంస్కారం, ఇటువంటి సంస్కారాలన్నింటికి కూడా ఈ యొక్క ప్రదేశాన్ని, ఈ సత్రమని వారికి ఏర్పాటు చేసి వారికి కావాల్సినటువంటి ప్రతి విషయాన్ని గమనించి అవన్నీ కూడా అందజేస్తూ వారి యొక్క ఈ యొక్క సత్రమును దాదాపు 35 సంవత్సరాల నుండి కూడా నిర్వహిస్తూ దిగ్విజయంగా దీన్ని ముందుకు తీసుకువెళ్తూ ఉన్నారు. అదేవిధంగా
భాద్రపద బహుళపక్షాన్ని పితృపక్షంగా మనం అందరూ కూడా గమనించి ఈ యొక్క మహాళయ పక్షాల్లో పితృదేవతలందరికీ కూడా శ్రాద్ధాది కర్మలన్నీ కూడా చేస్తూ ఉంటాం. అథయో దక్షిణే ప్రమీయతే పితృణామేవ మహిమానం గత్వా చంద్రమసస్సాయుజ్య గోసలోకతామాప్నోతి అనేటువంటి ఉపనిషద్ వాక్యానుసారంగా ఎవరైతే పితృకర్మలను ఆచరిస్తూ పితృదేవతానుగ్రహాన్ని పొందుతారో వారందరికీ కూడా ఆ యొక్క ఉత్తమ సాయుధ్యాలన్నీ కూడా కలుగజేస్తాయని చెప్పి ఉపనిషత్ వాక్యం. ఆ రకంగా ఎవరైతే పితృకర్మాది అనుష్ఠానాలు ఆచరిస్తారో వారికి ఆ యొక్క పితృదేవతల అనుగ్రహం కోసం ఎల్లప్పుడూ కూడా భగవంతుడు ఆ పితృదేవతా స్వరూపంగా అనుగ్రహిస్తూ ఉంటాడు. ఈ రకంగా ఆయన ఈ మహాలయ పక్షములలో ఆ పితృశాంతికి కలగజేయడం కోసం ఉపనిషత్ పారాయణ బ్రాహ్మణులందరి చేత కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందులో అదేవిధంగా ఈరోజు సప్తమి మంగళవారం ఈ యొక్క పక్షంలో 7వ రోజు ఈ యొక్క బ్రాహ్మణులందరూ కూడా ఉపనిషత్ పారాయణ ఉపనిషత్ మంత్రాలు వేదాన్నంతటినీ కూడా ఒక రాశి కింద వేస్తే ఈ యొక్క ఉపనిషత్తులన్నీ కూడా ఆ రాశి ఎంతైతే బరువుగా ఉంటుందో దానికి సమానమైనటువంటి బరువుని అంతటి జ్ఞానాన్ని ప్రసాదింపచేసేది ఇటువంటి ఉపనిషత్ మంత్రాలు. అటువంటి వేదాంతర్గతమైనటువంటి ఉపనిషత్ మంత్రాలని ఆ యొక్క కామేశ్వర శర్మ గారు బ్రాహ్మణుల చేత పారాయణ చేయించడం, ఆ పారాయణ ఫలాన్ని ఆయా తిథిలందు ఎవరైతే ఈ యొక్క బ్రాహ్మణ సత్రములో ఏర్పాటు చేసుకుని బ్రాహ్మణులందరికీ కూడా భోజనాన్ని ఏర్పాటు చేస్తారో వారందరికీ వారి పితృదేవతలకి దశపూర్వేషాం దశాపరేషాం తద్వంశ్యానాం ఆ యొక్క బ్రాహ్మణాన్నదాన సత్రంలో ఎవరైతే ఈ ఉపనిషత్ పారాయణ కోసం ఏర్పాటు చేసుకుంటారో వారి వంశము వారి పూర్వం 10 తరములు తర్వాత 10 తరములు మొత్తం కలుపుకుని 21 తరములు తరింపచేయడం కోసం ఈ యొక్క ఉపనిషత్ పారాయణ ఏర్పాటు చేయడం జరిగింది. కావున అందరూ కూడా ఈ యొక్క ఉపనిషత్ మంత్రాలని శ్రవణం చేస్తూ ఆ యొక్క పితృదేవతలందరికీ కూడా శాంతి కలగాలని ప్రార్థిస్తూ నమస్కారం చేసుకోండి. ఓం అస్మాన్ లోకాత్ ప్రేత్యా ఆత్మానం వేదాహమస్మీతి స్వల్లోకన్న ప్రజానాతి స్వల్లోకన్న ప్రజానాతి సావిత్రం వేదా లోకాత్ ప్రేత్యా ఆత్మానం వేద అయమహమస్మేతి లోకం ప్రతి ప్రజానాతి ఏష ఉభయవైనందత్సావిత్రః లోకమభిమహతి అహోరాత్రైర్వా ఇదగోసయుగ్భిః క్రియతే రాత్రాయాదీక్షిషత ఇది రాత్రాయం వ్రతముపాగురితి ఇహానేవం విదుషః లోకే సేవధిన్నధింది ఏతగో హైవ ససేవధిమనుపరైతి అధయో హైవైదమగ్నిగో సావిత్రం వేద అస్మాన్ లోకాత్ ప్రేత్యా ఆత్మానం వేద అహమస్మీతి ప్రజానాథయో హైవైదమగ్నిగో సావిత్రం వేద అముష్మిల్లోకే సేవధిన్నధయంతి భరద్వాజో హత్రిభిరాయుర్భిర్బ్రహ్మచర్యమువాస ఇంద్ర ఉపవ్రజ్ఞో వాచ బ్రహ్మచర్యమేవైనేన చరేయమితి హోవాచ గోహైకైకస్మాన్ముష్టినాదరే భరద్వాజేత్యామంత్ర్యా వై వేదాః అథ ఇతరదననోక్తమేవ హేమం విద్ధి అయం
वै सर्वविद्येते तस्मै हैतमग्निको सावित्रमुवाच ततो स विदित्वा मृतो भूत्वा स्वर्गलोकविहाय नित्यस्य सायुज्यम् अमृतो हैव भूत्वा लोकमेति आदित्यस्य सायुज्यम् एवं वेद एषो एव त्रये विद्या सावन्तको हवै त्रय्या विद्यया लोकं जगति तावन्तं लोकं जयते एवं वेद अग्नेर्वा एतानि नामधेयानि अग्नेरेव सायुज्यको स लोकतामाप्नोति एवं वेद आयोर्वा एतानि नामधेयानि वायोरेव सायुज्यको स लोकतामाप्नोति एवं वेद इन्द्रस्य वा एतानि नामधेयानि तस्यैव सायुज्यको स लोकतामाप्नोति य एवं वेद बृहस्पतेर्वा एतानि नामधेयानि बृहस्पतिरेव सायुज्यको स लोकतामाप्नोति एवं वेद प्रजापतिर्वा एतानि नामधेयानि प्रजापतिरेव सायुज्यको स लोकतामाप्नोति य एवं वेद नो वा एतानि नामधेयानि ब्रह्मण एव सायुज्यको स लोकतामाप्नोति एवं वेद एषोऽग्निरपक्षपुच्छो वायुरेव स्याग्निर्मुखम् अधावारित्यः शिरः देते देवते अन्तरेण तत्सर्वगो सेव्यते